పూర్వకాలంలో రాము అనే ఒక మంచి వ్యక్తి ఉండేవాడు. అతను జీవనోపాధి కోసం పట్నంలో చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతనికి తోడుగా టామీ అనే ఒక ఎంతో తెలివైన, విశ్వాసపాత్రమైన కుక్క ఉండేది. రాముకి టామీ అంటే పంచప్రాణాలు. పట్నంలో కొన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేశాక రాము తను సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో తిరిగి తన సొంత ఊరికి వెళ్లి అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే తన సంచి సర్దుకుని టామీని వెంటబెట్టుకుని పట్నం నుండి ఊరికి కాలినడకన బయలుదేరాడు. వాళ్లు వెళ్లాల్సిన దారి ఒక దట్టమైన అడవి గుండా సాగుతుంది. రాము, టామీ ఉత్సాహంగా నడుస్తున్నారు. దారి మధ్యలో ఒక సెలయేరు దగ్గర ఆగి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అలా సమయం గడిచిపోయి వాళ్లు అడవి మధ్యలోకి చేరుకునేసరికి సూర్యుడు అస్తమించి నెమ్మదిగా చీకటి పడటం మొదలైంది. అడవిలో రాత్రి ప్రయాణం సురక్షితం కాదని రాముకి తెలుసు. కాని ఆ రాత్రికి ఊరు చేరాలనే ఆశతో అతను మొండిగా ముందుకు సాగాడు. చీకటి చిక్కబడే కొద్దీ అడవి నిశ్శబ్దంగా, భయానకంగా మారింది. దారి కూడా సరిగ్గా కనిపించడం లేదు. రాము చాలా అలసిపోయాడు. ఒక పెద్ద చెట్టు కింద ఆగి, టామీ, మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. చీకటిలో దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. తెల్లవారాక వెళదాం అన్నాడు. రాము నేల మీద పడుకుని తన సంచిని తలగడగా పెట్టుకున్నాడు. టామీ అతని పక్కనే కాపలాగా కూర్చుంది. అలసట వల్ల రాము వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. టామీ మాత్రం నిద్రపోలేదు. తన చెవులు రిక్కించి చుట్టూ వచ్చే ప్రతి చిన్న శబ్దాన్ని గమనిస్తోంది. అర్ధరాత్రి దాటాక సమీపంలోని పొదల్లో ఏదో కదలిక టామీకి వినిపించింది. ఎవరో నెమ్మదిగా రాము వైపు రావటం అది పసిగట్టింది. అవి అడవిలో తిరిగే దొంగల ముఠా. ఒంటరిగా ఉన్న రాముని, అతని దగ్గర ఉన్న సంచిని చూసి దోచుకోవడానికి వచ్చారు. వాళ్లలో ఒకడు కత్తి పట్టుకుని రాము దగ్గరకు రాగానే అప్రమత్తంగా ఉన్న టామీ ఒక్క ఉదుటున లేచి గట్టిగా మొరుగుతూ ఆ దొంగ మీదకు దూకింది. టామీ అరుపులకు రాము ఉలిక్కిపడి లేచాడు. కటిక చీకటిలో దొంగలను చూసి హడలిపోయాడు. కాని టామీ ఆ దొంగలను ఏమాత్రం దగ్గరకు రానివ్వకుండా వాళ్ల కాళ్లను కరుస్తూ భీకరంగా పోరాడింది. కుక్క ధైర్యాన్ని చూసి దొంగలు కంగు తిన్నారు. తమ ప్లాన్ బెడిసి కొట్టిందని, ఇప్పుడు రాము కూడా లేచాడని గ్రహించి వాళ్లు భయపడి అక్కడి నుండి పారిపోయారు. రాము వెంటనే తన దగ్గర ఉన్న అగ్గిపెట్టెతో చిన్న మంట వేసి చుట్టూ చూశాడు. దూరంగా పారిపోతున్న దొంగల అడుగుల శబ్దాలు వినిపించాయి. తన పక్కన రొప్పుతూ నిలబడిన టామీని చూశాడు. దాని ధైర్యం వల్లనే తన ప్రాణం, తన కష్టార్జితం దక్కాయని అతనికి అర్థమైంది. నా బంగారు కొండ, ఎంత పని చేశావురా! నువ్వు లేకపోతే ఈ రోజు నా గతి ఏమయ్యేదో అంటూ రాము ఆనందంతో టామీని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ రాత్రి వాళ్లు అక్కడే ఆ మంట దగ్గర సురక్షితంగా గడిపారు. తెల్లవారగానే సంతోషంగా తమ ఊరికి చేరుకున్నారు. రాము ఊరి జనందరికీ టామీ గొప్పతనాన్ని గురించి గర్వంగా చెప్పుకున్నాడు. నీతి: నిజమైన స్నేహితులు, విశ్వాసపాత్రులు మనకు తోడుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా, ఆపదనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. అటువంటి వారిని మనం ఎప్పుడూ గౌరవించాలి, ప్రేమించాలి.